Hey guys, welcome to Nani Vlogs. అందరికీ నమస్కారము. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? సో నేనైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ ఇలాగే నా మీద ఎప్పుడు ఉండాలని నేను అనుకుంటున్నా. సో అందరి కోసం ఉపయోగపడే ఒక లేటెస్ట్ ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు నేను వచ్చిన. ఆల్రెడీ మీరు thumbnail చూసిరు. thumbnailకి గల రీజన్ ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా మాట్లాడితే మీకు సరిగా అర్థమవుతుందో లేదా అనేసి నేను ఒక చార్ట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఒక్క నిమిషం అనండి. సో ఒక చార్ట్ అయితే అరేంజ్ చేసుకున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మధ్యలో చూసాం టాపికే అర్థం కాదు. అసలు నేను ఏం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అనేది కూడా అర్థం కాదు మీకు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? తెలుసు కదా నాని బ్లాగ్స్ 2.0. సో లేట్ చేయకుండా టాపిక్స్లోకి వెళ్దాము ఇక. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇండియా మ్యాప్. ఇది నేనే డ్రా చేసిన, సరే ఓకే. ఇండియా మ్యాప్ అసలు మన టాపిక్కి ఇదంతా దీనికి సంబంధం ఏముందంటే సంబంధం ఉంది. ఇక చూడండి, ప్రతిదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఒకదాని మీద ఇంకొకటి ముడిపడి ఉంటుంది, అంటే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఒకటి సింగిల్ ఉండదు. మన లైఫ్ అంటేనే చేంజ్ సిస్టమ్, అది అర్థం. సో మనం వచ్చేసి ఇండియా తీసుకున్నాం. మనం ఫస్ట్ కొంచెం చరిత్రలోకి వెళ్తే, సో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఎన్నో కష్టాలు పడితే ఎంతోమంది అమరవీరుల్ని మనం పోగొట్టుకుంటే ఎంతోమంది ప్రాణాలకి ప్రతిఫలంగా గుర్తుగా మనమైతే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన భారతదేశాన్ని స్వతంత్రంగా తెచ్చుకోవడం మనము 1947లో జరిగింది. సో అదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మన ఇండియాను వదిలేసిపోయింది. అసలు బ్రిటిష్ ప్రభుత్వం మన మీద పెత్తనం చెలాయించడానికి మెయిన్ కారణం ఏంటి? మన దేశంలో ఎట్లా చొరబడ్డారు. ఫస్ట్ వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసుకుందాం అనేసి మన భారతదేశంలోకి వచ్చి చిన్నగా వ్యాపారం పెట్టి అలాగనే వాళ్ళ వ్యాపారం డెవలప్ చేసుకుంటూ అలాగనే మన మీద పెత్తనం చెలాయించడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు రాగా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ అందరినీ తెప్పించుకొని వాళ్ళని బలపరుచుకొని తర్వాత మనం బానిసలం చేసారు. సో ఇది చరిత్ర అందరికీ తెలిసిందే కదా. భారతదేశంలో మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఇదంతా మనకి ఊరికే రాలేదు. ఎంతోమంది ప్రాణాలకి ప్రతిఫలంగా వచ్చింది కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో 1947లో మనకి భారతదేశం వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి. సో సెకండ్ వచ్చేసి మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మన తెలంగాణ సో సేమ్ మన దేశం అంటేనే ఏందో అబ్బా, అసలు అతి ఘోరమైన అసలు ఈ అణిచివేత, ఈ ఏమంటారు ఇవన్నీ మన దేశంలోనే ఇవన్నీ చూస్తున్నాం. సో అలాగే మన తెలంగాణ ఊరికి ఏమైందంటే, సో ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ విలీనమైంది. మనకు కావాల్సిన నిధులు రావట్లేదు, మనకు కావాల్సిన ఉద్యోగాలు రావట్లేదు, మనకు కావాల్సిన మన రాష్ట్రంలోనే మనకు కావాల్సిన అన్ని వసతులు కావట్లేదు అనేసి మనం ఏం చేసినాము, ఆంధ్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం అనేది విలీనం చేసుకోవడానికి మనం అప్పుడు పోరాడాం. అప్పుడు కూడా చాలామంది అమరవీరులు, ఉదాహరణకి తీసుకుంటే శ్రీకాంతాచారి, ఇట్లా చాలామంది ఓయూ నుండి స్టూడెంట్స్ కానీ చాలామంది ఆత్మ బలిదానాలు చేసుకోరు. ఎంతో పోరాడితే కానీ మనకు తెలంగాణ రాలేదు. తెలంగాణ చాలామందికి ప్రాణాలకి గుర్తుగా మన తెలంగాణని మనం అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయితే మనం భారతదేశాన్ని మనం సాధించుకున్నామో అలాగే ఆంధ్ర ప్రభుత్వం నుంచి మన సపరేట్ రాష్ట్రం గుర్తింపు ఉండాలనేసి మన భారతదేశం నుంచి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి మనం కూడా అంతే కష్టపడినాం. అంతే అలాంటి సిచ్యువేషన్, అలాంటి ప్రాబ్లమ్స్ మనం కూడా చాలా ఫేస్ చేసినాము. అంతమంది ప్రాణాలకి ప్రతిఫలంగా మనం కూడా తెలంగాణ సాధించుకున్నాం. సో తెలంగాణ ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి తెలంగాణ అనేది విలీనం అయిపోయింది. ఇప్పుడు మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. సో మీరు చూసిన thumbnail గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? సో తెలంగాణ మెయిన్ టార్గెట్ మన తెలంగాణ. సో తెలంగాణ
తెలంగాణ సో మన తెలంగాణ మనము బానిసలుగా ఎందుకు బ్రతకాలి, అలా బ్రతకడానికి కారణం ఏంటి? ముందు ముందు రావచ్చు, ఇప్పుడైతే లేదు ప్రజెంట్. ముందు ముందు మనము మన తెలంగాణని మనము అప్పుడు మనల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైతే మనల్ని బానిసలుగా చేసి ఆడించిందో అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మన తెలంగాణలో మనం బానిసలుగా మారబోయే రోజు కూడా ఇలా అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, రావాల్సి వస్తుంది ముందు ముందుగానే. ఎందుకంటది అంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణని విలీనం చేసుకుని మనం సాధించుకున్న తర్వాత మనం ఏం చేసినాము, మనకు కావాల్సిన నిధులు వచ్చినాయి, మనకు కావాల్సిన ఉద్యోగాలు వచ్చినాయి, మనకు కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని ప్రభుత్వం నుంచి మనకు వచ్చినాయి. అప్పుడు అందులో భాగంగా పోరాడి మనకి సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గౌడ్ అనేది మన తెలంగాణకి చాలా డెవలప్మెంట్స్ ఇచ్చి మన తెలంగాణలో ఏం చేసిండు, ఐటీ కంపెనీలో కానీ మనకు అన్నీ. అంతకుముందుకు మీరు చూసుకుంటే మన తెలంగాణ ప్రజలు ఏం చేస్తుండే, ఈ దేశంలో ఎక్కడనో బొంబాయో కావచ్చు, ముంబాయో కావచ్చు, ఎక్కడన్నా ఈ దేశంలో ఎక్కడనో వలస వెళ్ళేసి బ్రతుకుతుండే. ఇక్కడ మన తెలంగాణలో పండించుకోవడానికి నీళ్లు లేవు, కరెంటు లేవు. అంతకుముందు కొంచెం దారుణంగా ఉండే పరిస్థితులు, దారుణంగా ఉన్నది కాబట్టి మన తెలంగాణలో వదిలేసి మన తెలంగాణ ప్రజలందరూ ఏం చేసారు, దేశంలో మనకి ఎక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయో మనకు ఉపాధి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళేసి బ్రతకడం స్టార్ట్ చేసారు. సో మళ్ళీ మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏమైంది, అన్ని డెవలప్మెంట్స్ మన తెలంగాణలో జరిగినాయి. ఉపాధి పనులు అనేసి డెవలప్ స్టార్ట్ అయినాయి కాబట్టి పని చేసుకున్న వాళ్ళకి పని దొరికింది. అలాగే మన పంట పొలాలకు నీళ్లు, కరెంటు అన్నీ సరిగా అందినాయి కాబట్టి పొలాలు ఉన్న వాళ్ళకి ఏమైంది, పంట పొలాలు పండించుకోవడానికి మెల్లమెల్లగా ఏం చేసారు, ఈ వలసలో వెళ్ళిన వాళ్ళంతా ఏం చేసారు, మళ్ళీ తిరిగి తెలంగాణకు రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళ సొంత గ్రామాలకు కానీ సొంత మండలకు కానీ రావడం జరిగింది. వచ్చేసారు. అట్లా మెల్లమెల్లగా ఏం చేసేసారు, వాళ్ళ దగ్గర ఉన్న పొలం ఆల్రెడీ మన తెలంగాణ అంటేనే అందరికీ మినిమం కాక ఎంత లేదన్నా ఎంతో కొంత భూమి అయితే ఉండి ఉంటుంది. ఆ భూమిలో వాళ్ళు ఏం చేసారు, ఇంకా ఎన్ని రోజులు మనం వలస వెళ్ళింది చాలు, ఇక మన భూమి వెళ్ళినా మన పంటలను మనం పండించుకొని మనం తిందాం, ఇక ఎన్ని రోజులు మనం కష్టపడి చాలనేసి అందరూ ఏం చేసారు, స్వగ్రామాలకు బయలుదేరారు. సో నీరు రావడంతో, కరెంట్ రావడంతో పంట పొలాలకు మెయిన్ కావాల్సింది అదే కదా, మంచి నీరు మంచి కరెంట్. ఈ రెండు ఉంటే పంట పొలాలు మంచి పంటలు పండుతాయి, మంచిగా ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉండి ఎవరి పంటలు పండించుకొని ఎవరు హాయిగా బతుకుతారు. సో ఇట్లా జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో, మనకి మంచి మంచి డెవలప్మెంట్ జరిగింది. మనం హైదరాబాద్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో మన హైదరాబాద్ ఊరికి ఏమైపోయింది, మెల్లమెల్ల డెవలప్ అవ్వడం జరిగింది. ఐటీ సంస్థలు కానీ ఇవ్వండి, ఉపాధి కావనివ్వండి, లేకపోతే యూనివర్సిటీలు ఉద్యోగాలకు బడి పిల్లలకు కావాల్సిన యూనివర్సిటీలు కానివ్వండి, ఇలాంటివన్నీ డెవలప్మెంట్స్, అన్ని ఉపాధి అన్నీ మన వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా మన తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. సో అన్నీ జరిగింది మన తెలంగాణలోనే, ఇక అన్నీ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రాలకి చూడక మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా డెవలప్మెంట్స్ అయితే జరిగింది ఈ 15 సంవత్సరాలు జరగడం స్టార్ట్ అయ్యింది మెల్లమెల్లగా. సో దానివల్లనే ఏమైందంటే మనకి మన దగ్గర ఉన్న ప్రజలందరూ ఏం చేసారు, ఊళ్ళలోకి వెళ్ళిపోయేసి వాళ్ళకు ఉన్న కొద్ది పొలంలోనే వాళ్ళు పంట పండించుకొని మంచిగా వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. సో పక్క రాష్ట్రాల వాళ్ళు ఏం చేసారు, పక్కనే ఉన్న కర్ణాటక కానీ, పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ కానీ, పక్కనే ఉన్న బీహార్ కానివ్వండి, పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ కానివ్వండి, పక్కనే ఉన్న మన మహారాష్ట్ర కానివ్వండి, ఇలా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏమైందంటే వాళ్ళ రాష్ట్రాల్లో సరైన ఉపాధి దొరకక, వాళ్ళకి పంట పొలాలు లేక, వాళ్ళకి సరైన సదుపాయాలు లేక వాళ్ళందరూ ఏం చేసారు, వలసలు రావడం స్టార్ట్ చేసారు. మెల్లమెల్లగా మన తెలంగాణకి వలసలు వచ్చారు. తెలంగాణలో ఎక్కడ వలసలు వచ్చారు అంటే వాళ్ళకు ఉపాధి ఎక్కడైతే ఉందో అక్కడ దానికి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఉపాధి చేసుకోవడం, అంటే
వాళ్ళు కష్టపడి ఉపాధి చేసుకొని వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కావాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే మన తెలంగాణలో హైదరాబాద్ అనేది మన మెయిన్ హైదరాబాద్. ఇప్పటి కూడా మన పక్క రాష్ట్రాల్లో ఒక ముంబై కానివ్వండి, ఒక బెంగళూరు కానివ్వండి, ఇలాంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏరియాలు, అలా మన తెలంగాణలో మన హైదరాబాద్ అనేది మెయిన్ డెవలప్మెంట్ ఇది. సో ఇక్కడ మనకి పని చేతి 360 రోజులు పని చేతి నిండా ఉంటుంది, పైసలు ఉంటున్నాయి, వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళు చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టారు ఇక్కడికి వచ్చిన. సో మన తెలంగాణ ప్రజలు ఏం చేసారు, మెల్లగా వెళ్ళిపోయారు. వాళ్ళకున్న కొద్ది పంటలు కొద్ది భూములలో పంటలు వేసుకుంటారు. ఓకేనా. అయితే ఇప్పుడు ఏమైపోయింది, హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. బ్రతకడం చాలీగా మన సొంత గ్రామాలకు వెళ్ళేసి మనం ఉన్న భూమిని మనం పండించుకొని బ్రతుకుదాం అన్న ఉద్దేశంతో అందరూ వాళ్ళ పట్టణాలకు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఏమైంది, మెయిన్గా ఇక్కడ హైదరాబాద్లో పని పుష్కలంగా ఉంటుంది. 365 రోజులు ఎవరికి ఎట్లా కావాల్సిన ఉపాధి అట్లా దొరుకుతుంది. అయితే డెవలప్మెంట్ ఏరియా కాబట్టి వీళ్ళందరూ ఏం చేసారు, పక్క రాష్ట్రాలకి నుంచి అందరూ హైదరాబాద్ వలస రావడం జరిగింది. వలస వచ్చిన వాళ్ళు ఏం చేసారు, ఊక ఉండలే. మెల్లమెల్లగా వాళ్ళే వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేసారు. మెల్లమెల్ల చిన్న చెదుకు వ్యాపారం. మన వాళ్ళకి ఎలాగో వ్యాపారం చేయడం రాదు. వాళ్ళ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అన్నట్టు ఎవరి ఊళ్ళల్లో కాళ్ళు వెళ్ళేసి వాళ్ళ పంటలు పండించుకుంటా వాళ్ళ ఉన్న దాంట్లో వాళ్ళు చాలా మాకు ఉన్న దాంట్లో మాకు సరిపోయింది, మంచిగా ఉంది, ఇప్పుడు మంచి పంట చేతికి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పండించుకొని అక్కడక్కడనే వాళ్ళ ఊళ్ళలోనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఇక్కడికి వచ్చేసి ఇక ఖాళీ అయిపోయింది, సగం మొత్తం ఖాళీ అయిపోయింది. అందరు ఇట్లా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అందరు వెళ్ళిపోయినాక హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. హైదరాబాద్ ఖాళీ అయిపోయినాక ఏం చేశారు, వేరే రాష్ట్రాల వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చారు, చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఊరిక మన హైదరాబాద్లో అంటే మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఎంతమందికి తెలంగాణ వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, ఎంతమందికి ఇల్లు ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి? ఒక్క హైదరాబాద్లో ఇల్లు ఉంది, వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నాడు. ఇంకా ఇప్పటి కూడా మనోళ్ళు వాళ్ళ చేతి కింద బానిసలుగానే ఉన్నారు. ఎక్కడో పొరుగు రాష్ట్రాలకి వచ్చి మన తెలంగాణలో ఉండి వాళ్ళు అదో పని చేస్తూ వాళ్ళు అక్కడనే ఉండి వ్యాపారాలు స్టార్ట్ చేసి వ్యాపారం నుంచి మంచి పొజిషన్కి వెళ్ళి భూములు, ఫ్లాట్లు, ఇండ్లు ఇవన్నీ సంపాదించుకోరు. మన తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు, ఇంత డెవలప్మెంట్ ఉంది ఇక్కడ మన హైదరాబాద్లోనే. ఇది మన సంపద, మన డెవలప్మెంట్, మన సంపద మనది. మన తెలంగాణ వాళ్ళకి సొత్తు ఇది ఒకటి. సరే వాళ్ళది ఇంకా తప్పు కాదు, వాళ్ళు ఏదో పొట్ట తిప్పల కోసం వచ్చారు, కష్టపడ్డారు, మంచి ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు సంపాదించుకోరు. వాళ్ళని వదిలేసాను, వాళ్ళని అనడం వల్ల లాభం లేదు. మనకేమైపోయింది, మన వాళ్ళకి వ్యాపారం చేయడం చేత కాదు, ఇట్లా తీయడం చేత కాదు. భూములు కానీ కార్లు కానీ హైదరాబాద్లో కనీసం తెలంగాణ వాళ్ళకే సరైన ప్లేస్మెంట్ లేదు తెలుసా హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, ఒక 2 ఫ్లోర్ ఇల్లు ఉంది, ఒక 3 ఫ్లోర్ ఇల్లు ఉంది అనుకుందాం. 3, 4 ఇల్లు ఉంది. మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, లేరని కాదు, ఉన్నారు. అయితే వీడేం సపోజ్ మా తెలంగాణ వాళ్ళ గురించి చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. సో వీళ్ళేం చేస్తారు, ఒక చిన్న ఫ్యామిలీ, ఒక 4-5 ఉంటారు. ఇప్పటి కూడా అదే పని, ఇన్ని రోజుల నుండి తరతరాలుగా చేస్తూనే ఉన్నారు అదే పని. మన వాళ్ళకి డెవలప్ అవ్వాలని ఎప్పుడు ఉండదో ఏమో మరి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక రెంటిల్లో తీసుకొని వాళ్ళ మన వాళ్ళకి వచ్చిన పని కదా. తెలంగాణ అంటే కష్టం, కాయ కష్టం చేయడంలో నెంబర్ 1 మన తెలంగాణ ప్రజలకి అలవాటు అది. సో వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళు, మీరు గుర్తుపెట్టుకొని, మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయేమో కొంతమందికి, కానీ మెయిన్ ఏంటంటే లేబర్ పని ఎక్కువ చేస్తుంటారు మన తెలంగాణ వాళ్ళు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అది తర్వాత మ్యాటర్. నేను మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, లేబర్ పనులు ఎక్కువ చేస్తుంటారు. మనకు వచ్చిన పని కదా, మనం ఆల్రెడీ ఊళ్ళలో మన పంట పొలంలో చేసిన పనే కదా, ఇక్కడ అదే పని చేస్తుంటారు.
అదే కదా, విత్తనం ఒకటి అయితే చిట్ట ఒకటి కాదు కదా. సో ఇక్కడికి వచ్చేసి ఇక కన్స్ట్రక్షన్లో ఒక మేస్త్రియో తాపి మేస్త్రియో ఒక లేబరో దాని కిందకి అట్లా అట్లా పోతారు. అట్లా వాళ్ళు ఏదో కష్టపడి నెలకు ఒక 30,000 సంపాదించి 30,000లో పిల్లలకి బళ్ళకి స్కూళ్ళకి ఫీజులకి అనేసి ఒక అది 10,000 ఎంతనో 15,000 తీసి ఒక 5,000 10,000 అనేది వాళ్ళు మంత్లీ ఇన్కమ్ అట్లా ఎన్నికేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళ రెంటిళ్ళు వాళ్ళు ఎప్పుడు మనకన్నా తర్వాతనే మన రాష్ట్రానికి వచ్చి బిజినెస్లు పెట్టి మంచి అధిక మొత్తంలో లాభం సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో మనం రెంటుకుంటున్నాం. సిగ్గు చేటు నిజం చెప్పుకోవాలంటే. కనీసం వాళ్ళకున్నంత తెలివితేటలు కూడా మన తెలంగాణ ప్రజలకు లేకుండా పోయినాయి. కొంతమందిని అంటున్నాను, అందరినీ కాదు, కొంతమంది. ఇప్పటి కూడా మన పౌరులు పైన సోకుల బట్టలు వేసుకుంటారు, బొరాన్ బట్టలు అంటారు, చెమక్ అంగీలు వేసుకుంటారు, మంచి మంచిగా దూకొని కాళ్ళ చష్మాలు పెట్టుకొని పూరీలకు లైన్ వేసుకుంటూ పోతుంటారు యువత. ఇక వీటన్నిటిని చూసుకుంటే వాడు మళ్ళీ ఎక్కడ ఉంటాడు, ఇలాగనే వేరే రాష్ట్రాలకి వచ్చేసి ఎవడో అట్లా అనొద్దు, ఎవరో సంపాదించుకొని ఇల్లు కట్టుకొని చేసుకున్న వాళ్ళ ఇళ్ళల్లో మళ్ళీ రెండుకుంటాడు. వాళ్ళ దగ్గర వాడు పిల్లి, బయట పులి, వాడు వెళ్ళిపోమంటే పిల్లి, అంతే. వాళ్ళ ఇంట్లో నుంచి వాడు వెళ్ళబడితే అయిపోయి పిల్లే కదా అక్కడ. అది సో ఊర్లలోకి పోతాం మెల్లగా, అన్నీ తీసుకొస్తాం మెల్లమెల్లగా. ఈ వీడియో అంటే చాలా రోజుల నుంచి నా బాధ, నా ఆవేదన అనేది మీకు చెప్తున్నా. ఎట్లుంది బయట సిచ్యువేషన్, ఎట్లుంది, మన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఎందుకు ధైర్యం చేయలేకపోతారు అనేది నా బాధ. వాళ్ళకున్నంత కనీస ధైర్యం కూడా మన వాళ్ళకి ఎందుకు లేకపోతుంది. సో అది ఊర్లలోకి వస్తే మా తాతగారికి ఒక 20 ఎకరాలు ఉంది. మా తాతగారికి మా తాతగారికి ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. 4 కొడుకులకు ఎంత వస్తుంది? 20 ఎకరాలకు 5 ఎకరాలు వస్తుంది. సో మా తాతకి 20 ఎకరాలు. మా తాతకి 4 కొడుకులు, 3 బిడ్డలు. ఆయన ఏం చేసినప్పుడు ఉన్న 20 ఎకరాల్లో మంచిగా అప్పట్లో పెద్దగా ఖర్చులు లేకుంటుండే, అప్పుడు ఇంత రేట్లు లేకపోతుండే, అప్పుడు ఇంతగానో లేకపోతుండే. అసలు తక్కువ డబ్బుతోటి ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతుండే ఇంటి ఖర్చు మొత్తం. అప్పుడు ఒక 10 మందిని ఉడక సాగేటోడు. అప్పట్లో 2 ఉన్న ఉడక కష్టమైపోతుంది. వాళ్ళ చదువులకు, ఫీజులకు, వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ, వాళ్ళ ఖర్చులకు కానీ ఇవన్నీ పోల్చుకుంటే అప్పటితోటి ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. అప్పుడు 10 మందికి చేసే పని ఏదైతే ఉందో 10 మందికి మనము పోషించగల శక్తి ఏదైతే ఉందో ఇప్పుడు 2 కూడా చేయలేకపోతున్నాం. అప్పట్లో ఖర్చులు తక్కువ, వస్తువుల మీద రేట్లు తక్కువ, అన్నీ తక్కువ. అప్పట్లో ఇంటి ఆతనంలో పండించుకున్న పంటలు, కూరగాయలు అవి ఇవి తినేసి అట్లా. సో మా తాతకి 20 ఎకరాలు. సో మా తాతకి 4 కొడుకులు, 2 బిడ్డలు. అట్లా 20 ఎకరాల పండించేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసి, అంటే 4కి మా తాత పండించేసే వరకు ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి వచ్చింది. ఉదాహరణకి తీసుకోండి, ఓకేనా? 5 ఎకరాల భూమి వచ్చింది. ఈ 5 ఎకరాలలో ఏమైంది, మళ్ళీ ఒక్కొక్కరిని డివైడ్ చేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఓకేనా? ఫస్ట్ ఆయనకు వచ్చేసి ఒక కొడుకు, ఒక బిడ్డ అనుకున్నాం, ఓకేనా? సో ఈ 5 ఎకరాలు సేఫ్. ఈయనకు వచ్చిన భాగంలో 5 ఎకరాలు సేఫ్. సెకండ్ ఆయనకి ఏమైంది, 2 కొడుకులు, 2 బిడ్డలు అనుకున్నాం. సో ఇక్కడ ఈ 5 ఎకరాల ఇక్కడ డివైడ్ అయిపోయింది కదా, 2/1. సో 2.5 డివైడ్ అయిపోయింది. సో థర్డ్ ఆయనకి ఏం చేద్దాం, 3 కొడుకులు, 1 కూతురు అనుకున్నాం. ఇక్కడ వీళ్ళకి ఇంకా తగ్గింది కదా, సంథింగ్ ఎంతనో అయ్యా. సో 1.5 అనుకుందాం. 1.5 కూడా రాదు, తక్కువనే వస్తుంది అట్లా. ఇక్కడ ఏమైపోయింది, మెయిన్గా ఇట్లా వాళ్ళ కొడుకులకి కొడుకులు, వాళ్ళ సంతానం పట్టేసి భూమి కూడా తగ్గుతూ వచ్చింది. ఈయన ఒక 2 ఎకరాలు వేసుకున్నాం, సరే 2.5 అనుకున్నాం, ఓకే? ఇట్లా వాళ్ళ సంతానాన్ని పట్టేసి ఇక్కడ భూమి ఉడక విచ్ఛిన్నం అయిపోయింది, సగం అయిపోయింది. వాళ్ళ కొడుకులకు సగం, వాళ్ళ కొడుకులకు సగం అట్లా. సో ఇక్కడ పర్టికులర్గా ఒక భూమి లేదు పండించడానికి. వీళ్ళని ఎట్లా పోషించగలుగుతాడు, ఏం పని చేసి పోషించగలుగుతాడు?
ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ గురించి చెప్తున్నాను, తాతల కాలం కాదు, ప్రజెంట్ జరుగుతున్నది ఇది. సో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2 కొడుకులు పుడితే 2.5 ఎకరాలు చేసిన. 2.5 ఎకరాల్లో ఏం పండించి నెక్స్ట్ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు మాకు మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళకి ఇచ్చారు, మా నాన్న వాళ్ళు మాకు ఇచ్చారు. మాకు ఇచ్చిన దాంట్లో మేము ఆ 2.5 ఎకరాల్లో మేము ఏం పండించి ఏం సంపాదించేసి మా పిల్లల్ని పోషించుకోగలుగుతాం. కాలం మారే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. మనకంటే వేరే పని, మనకు వ్యాపారం చేయడం చేత కాదు. ఎడ్యుకేషన్ అంటావా, వేల ఫీజులు కడుతున్నాము, కొంతమందికి జాబులు వస్తున్నాయి, కొంతమందికి జాబులు వస్తున్నాయి. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మీకు తెలిసింది. పెద్ద వాళ్ళకి సరైన నాణ్యమైన విద్య ఉండదు, వాళ్ళకి సరిగా సగం బుర్రలు, విద్యలో సగం ఉంటుంది, అక్కడ ఇంటి పనుల సగం ఉంటుంది. దాన్ని చేసుకోవడం కోసం వాళ్ళు దీంట్లో ఫోకస్ చేయలేకపోతే దాంట్లో ఫోకస్ లేకపోతారు. సో ఇట్లా అయిపోయింది. సో మళ్ళీ ఈ జనరేషన్ కాడికంటే ఎట్లున్నా అట్లా వాళ్ళు తిప్పలా పడ్డారు. వాళ్ళు ఉన్న 5 ఎకరాలు పండించేసి వీళ్ళ పెళ్ళిళ్ళు ఏవో చేసిరు, చదివింపులు చేసేసారు. ఇది ఓకే. సరే, ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి మాకు ఇంతనే ఉంది, 2 ఎకరాలు ఉందనుకున్నాము. ఆ 2 ఎకరాల్లో మేము ఏం పండించి మా పిల్లల్ని పోషించుకోగలుగుతాం. అంటే వీళ్ళు చేసిన వ్యవసాయం మేము చేస్తే కరెక్టా? మాకున్న ఈ 2 ఎకరాల్లో మేము పంటలు పండించి మా పిల్లల్ని మేము పోషించుకోగలుగుతామా? చెప్పండి. ఈ 2 ఎకరాలలో మాకు ఏమాత్రం లాభంగా అంటే లాభపాయిట్ మాకు వచ్చి మేము మా పిల్లల్ని కానీ మా ఫ్యామిలీ కానీ పోషించుకోగలుగుతాం. అప్పుడు మేము ఏం చేయాలి? వ్యాపారం మీద పెట్టాలి. వ్యాపారం ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి వ్యాపారం అంటే ఎందుకు భయం అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కోసం మేము కడతారా, లేకపోతే అది మనకు రాని పని, అంటే మనకు చేతగాని పని? ఎందుకు వ్యాపారం చేయలేకపోతారు? ధైర్యంతో ఎందుకు వ్యాపారం చేయలేకపోతారు? ఎందుకు వెనక ముందు అడుగులు వేస్తారు? చేద్దామన్న ఆశ ఉన్న వాళ్ళ కూడా ఇంట్లో మధ్యతరగతి కుటుంబం వాళ్ళ ఇంట్లలో వద్దు, అది మనకు రాని పని, అందులో మనం ఇంత డబ్బు పెడితే పోతుందేమో అన్న భయంతో వ్యాపారంలోకి వెళ్ళనీయకుండా చేస్తారు. ఇప్పుడు కూడా ఎవరి కిందనో ప్రైవేట్ జాబ్లలో లేకపోతే ఎక్కడైనా ఇట్లనే ఆ కంపెనీలోనే ఈ కంపెనీలోనే అనేసి ఇంకా మన తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు? 10,000 నుంచి 15,000 మధ్యలో ఫ్యాక్టరీల్లో కానీ కంపెనీల్లో కానీ ప్రైవేట్ సంస్థలు కానీ డ్యూటీలు చేస్తారు. వ్యాపారం కాదు, డ్యూటీ, ప్రైవేట్ జాబ్ చేస్తే తప్పేముంది? మంచిదే కదా, చేస్తే తప్పేముంది? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పని పిల్లలు చేయొద్దు, వాళ్ళకి అందులో ఏం మిగలట్లేదు అనేసి తల్లిదండ్రులు ఏం చేసారు? మీకు ఇక్కడ నేను చేసిన పని మీరు చేస్తే మీకు పిల్లనోడికి ఎవరు ఇయ్యర్రా, మీరు వెళ్ళేసి మంచిగా మనం జాబ్ తెచ్చుకోరు. అంటే మనకి జాబ్ ఎట్లా ఉడక, మనకి జాబ్ ఉడక అట్లా ఇట్లా ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసుకొని బ్రతుక్కోవాలి. కాబట్టి మనం ఎక్కడ గత్యంతరం లేక హైదరాబాద్కి, మళ్ళీ మన హైదరాబాద్కి మనమే వలస వచ్చి, మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్కి మనం వలస వచ్చి మనం డ్యూటీ పేరు మీద నానా చాకరీ చేస్తున్నాం 10-15 వేలకి. ఓకేనా? 10-15 వేలకి ఇది మెయిన్, ఇది ఇక్కడ వేసుకున్నాము. సో ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చారు కదా, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వ్యాపారం చేస్తారు. కిరాణాలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫుడ్ బిజినెస్ కానివ్వండి, ఇలాంటి ప్రతి రంగంలో వాళ్ళు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ప్రతి రంగంలో ముందడుగేసి అధిక మొత్తంలో సంపాదించుకుంటారు. నువ్వు ఏ షాప్కి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు దేన్ని తీసుకుని ఏమైనా కొనుగోలు చేయడానికి వెళ్ళినా కూడా మన హైదరాబాద్లో 90% మాత్రం అందరూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ ఇన్కమ్ తీసుకున్నాం. ఒక మంత్లీ ఇన్కమ్ ఒక చిన్నది అనుకున్నాం, ఏదో ఒక ఎలక్ట్రిసిటీ ఏదో ఒక షాప్ ఉంది, కరెంట్ షాప్ ఒకటి ఏదో ఉంది, ఓకేనా? దాంట్లో వాళ్ళ ఇన్కమ్ చూద్దాం. వాళ్ళు ధైర్యం చేసి వ్యాపారం పెట్టుకొని ముందంచెలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎంత? కమ్సే కమ్ ఒక 30 నుంచి 40 వేల మధ్యలో వేసుకున్నాం, ఓకేనా? సో పక్క రాష్ట్రాలకించి వచ్చి సంపాదించుకున్న వాళ్ళ ఇన్కమ్ మంత్లీ 40,000, అక్షరాల 40,000 వేసుకున్నాం. తక్కువ వ్యాపారం చేస్తే ఇంకా ఎక్కువనే వస్తుంది, తక్కువ ఏం రాదు. తక్కువ ఒక 40,000 వేసుకున్నాం.
సో మన తెలంగాణలో మన ఉద్యోగాల కోసం మన పిల్లలు డ్యూటీ పేరు మీద నానా కంటాలు పడి సంపాదిస్తున్న ఇన్కమ్ వచ్చేసి 15,000. ఈ 15,000 మళ్ళీ నువ్వు రెంట్ తీసేయి, ఫుడ్ తీసేయి, వాళ్ళ ఖర్చులు తీసేయి, అంతా తీసేసి ఒక 8,000 బయటికి వెళ్ళిపోతే ఆయన ఒక 7,000 నెల మొత్తం సంపాదించుకుంటే 7,000 మిగులుతాయి. మరి ఇట్లా ఈ స్థితికి రావడానికి కారణం ఏంది? మన రాష్ట్రంలో మనకున్న మంచి సంపద దాన్ని యూజ్ చేసుకొని మనం కూడా వ్యాపారాలు పెట్టుకొని మనం కూడా మంచిగా సంపాదించుకొని మనం ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేంత మనమే వ్యాపారం చేసి మనమే ఉంటే వీళ్ళకి ఈ ఛాన్స్ ఈరోజు ఇక్కడ ఉంటుండేనా? మన వాళ్ళ ప్లేస్ అక్కడ, మన ప్లేస్ ఇక్కడ ఉంటుండేనా? మనం ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాం? అంటే మనకు ఉన్న ఈ 2-3 ఎకరాలే చాలు, మనకు ఈ 2-3 ఎకరాలే చాలు, మంచిగా మనకు అన్ని తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్లు ఇస్తుంటుంది. ఆ స్కీమ్లకు వచ్చిన ఒక రైతు బంధు కానివ్వండి, ఒక రైతు బీమానో కానివ్వండి, ఇలాంటి స్కీమ్లకు మనము దాంట్లతో ఆగిపోతే మనం మీ పిల్లల పరిస్థితి ఏమైపోవాలి? అక్కడితోటే ఆగిపోతే మీ పిల్లల పరిస్థితి ఇక్కడ ఉంది. మరి వేరే వాళ్ళేమో వ్యాపారాలు చేసుకొని మంచి డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ ఆలోచన విధంగా వాళ్ళ పిల్లలను ఒక రేంజ్లో పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇట్టుంది, మన పరిస్థితి ఇట్టుంది. అది మన రాష్ట్రంలోనే. మళ్ళీ చెప్పండి, మరి ఇది బానిసత్వం కదా? ఇది ఇలాగనే కంటిన్యూ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాప్ ఓనర్ ఉన్నాడు, ఒక షాప్ ఓనర్ ఉన్నాడు. ఇక్కడ తీసుకున్నాం, ఒక షాప్ ఓనర్ ఉన్నాడు. ఇది ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్నాం, అదే తీసుకున్నాం. ఒకటి ఎలక్ట్రిసిటీ అనుకున్నాం, ఎలక్ట్రిసిటీ షాప్, ఏదో స్పేర్ పార్ట్స్ అనే షాప్ అనుకున్నాం. ఆ షాపు మన వాళ్ళు మ్యాక్సిమం ఈ బిజినెస్ అస్సలే వేయరు. ఓకేనా? ఈ బిజినెస్ చేయాలంటే ఎవరు? హిందీ రావాలి, అది రావాలి, ఇది రావాలి, మ్యాక్సిమం పక్క రాష్ట్రాల వాళ్ళు చేస్తారు. అయితే ఈయన కింద ఒక 2 వర్కర్స్ ఉన్నారు. ఆ 2 వర్కర్స్కి ఓ 10,000 ఇచ్చేసి జాబ్లో పెట్టుకుంటారు. ఆ 10,000 ఇచ్చి పని చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇంకెవరు మీకు తెలుసు? మన వాళ్ళే, మనమే 10,000కి చేస్తున్నాము, ఆయన కింద మనం చేస్తున్నాము. ఇది బానిసత్వమే కదా? బానిసత్వం అంటే మీరు మళ్ళీ వేరేలాగా అర్థం చేసుకోకండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వ్యాపారం చేయాలన్న ఆలోచన, ఎదగాలన్న పట్టుదల, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మనం ఇక్కడ చేసుకొని మంచిగా బతుకుతున్నారే. మళ్ళీ మన తెలంగాణ వాళ్ళ గుడికి ఇది ఎందుకు ఉండట్లేదు? ఉన్నదాంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నారు? ఇంకా ముందుకు ఎందుకు ఎలా వెళ్దామని అనుకోవట్లేదు? దానికోసం నేను మాట్లాడుతున్నా. బిల్డప్ మన మెయిన్ ఏంది? మంచి బట్టలు వేసుకున్నాం, మంచిగా తిన్నాం, మంచిగా తిరిగినాం, దాంతో అయిపోతున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలారా, ఇది ఆవేదన. అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక పిల్లవాడిగా నేను ఫేస్ చేసిన నా బాధ అర్థమైందా? మీ అందరి కోసం మీరు చాలా ఇళ్ళలోకి ఇదే జరుగుతుంది. సో మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి వ్యాపార రంగంలో పోనివ్వండి. వాళ్ళు కష్టపడి మేము సంపాదించుకుంటామంటే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి మోరల్గా సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే పిల్లవాడు ఏం చేస్తాడు చెప్పు? చాలా చెయ్యాలని ఉంటుంది. ఫ్యామిలీయే ఫస్ట్ ఫ్యామిలీయే. వద్దు మనకు అది రాని పని. మనం చేస్తే మనం అందులో నష్టాలు మీద పడుతాయి మన ఉద్దేశంతో వాళ్ళు అచ్చిపెట్టేస్తారు. ఫస్ట్ థింక్లోనే ఎవరికి సక్సెస్ రాదు, ఎవరికి లాభం రాదు. కష్టపడి మీరు చేస్తున్న కష్టం కరెక్టే, మీ కష్టాన్ని కాదంటలేను. మీకు కష్టపడే గుణం ఉంది, ఆ గుణాన్ని నేను కానట్లేదు. అదే కష్టం పడేది ఒకరి కింద ఎందుకు మనం పడాలి? అదే కష్టం మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం, మనం ఎదగడం కోసం కష్టపడినాం అనుకో, మనమే ముందుంటాము. మన సొంత రాష్ట్రంలోనే మనం నిలబడతాము, నెంబర్ 1గా నిలబడతాము. ఓకేనా? అర్థమవుతుందా? మీకున్న దాంట్లో చాలు అనుకొని మీరు పిల్లల్ని ముద్దులు చేయకండి. వాళ్ళకి నేర్పించండి, సపోర్ట్ చేయండి పిల్లల్ని.
దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి, ఓకేనా? వ్యాపారంలో పంపించండి పిల్లల్ని, వ్యాపారం చేయనివ్వండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు ఎలాగో అలా కష్టపడ్డారు, మీ పిల్లల్ని మీరు తీసుకెళ్తారు, వాళ్ళకి ఏదో చేయాల్సింది చేస్తారు. వాళ్ళ పిల్లల సపోజ్ అమ్మాయిలు ఉంటే వాళ్ళకి మ్యారేజ్ కానీ వాళ్ళకి కావాల్సిన సెటిల్మెంట్స్ ఏవో అది చేస్తారు. ఒక అబ్బాయి ఉంటే వాళ్ళకి మంచిగా ఏదో ఇంత పొలమో లేకపోతే ఇంత ఆస్తో అది ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు మీరు ఇచ్చింది ఉడక వాళ్ళు ఇవ్వలేకపోతారు. ఏం లేదు, మీరు వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఇచ్చిరు, ఆ 2 ఎకరాల్లో వాళ్ళు ఉడక 1 ఎకరా అమ్మకేసి ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. ఏముంది, మీరే ఓ ఎకరనో అర్ధ ఎకరనో అమ్మేసి పిల్లలు తాకుతున్నారు. మీ పిల్లలకు వచ్చే వరకు ఆ అర్ధ ఎకరం ఉడక అమ్మేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఏం లేదు, మీరు ఫస్ట్ తమ్నెయిల్ ఏమైతే చూసిరో అదే తమ్నెయిల్ యాజ్ ఇట్ ఈజ్గా బానిస అయిపోయా. ఉన్న ఆధారమే అంతా వెళ్ళిపోతే అమ్మేసుకుంటే వానికి జీవనాధారం ఏముంటుంది? ఇలాగనే ఏదో మళ్ళీ ఏ వలసను బొంబాయి అన్నట్టు అక్కడిక్కడ పోవాలి. లేకపోతే మన హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ అదో ఏదో పని చేసుకొని 10-15 ఏళ్ళ పని చేసుకొని ఎవరి చేతి కింద చేస్తామో వాళ్ళ చేతి కిందనే చేస్తాము. బానిసత్వం మీ తాతల కాలం నాడు లేదు, తర్వాత కాలం నాడు గాసం అనేసి మా నాన్నలు చేసారు. తర్వాత ఇప్పుడు మేము గుడక చేయాల్సింది వస్తుంది. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సో ఇవన్నీ పోవాలి, అందరం మంచిగా బ్రతకాలి అందరం. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా లాంగ్ అయిపోయినట్టుంది, ఓకే, మాట్లాడుకుంటూ పోతే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇదండి మ్యాటర్ వచ్చేసి. సో మన తెలంగాణలో మనం స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నాము. సో కాబట్టి మనం కూడా అంటే వాళ్ళని తక్కువ అని కాదండి, మన కూడా మనం మంచిగా బ్రతకాలి, మనం ఒక వ్యాపార రంగంలో పోవాలి, మనం ఒక మంచి ప్లేస్లలో ఉండాలి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి. సో మనం కూడా ముందడుగేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కావాలంటే ముందడుగేయాలి, ఓకేనా? తెలంగాణ పౌరులకి, మన యువతకి మన తెలంగాణలో జాబ్ లేకుండా పోయినాయి. ఏ జాబ్స్? ప్రైవేట్ జాబ్స్. మన హైదరాబాద్లోనే ప్రైవేట్ జాబ్స్ లేకుండా పోయినాయి. చాలా నాన్న ఇక నువ్వు చేసిన చాలు, ఊళ్ళల్లో మనకెవరు ఇట్లా ఉంటే మనకెవరు పిల్లలు కూడా అయ్యారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టణాలకు పంపిస్తే పిల్లల్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఊరుకున్నారు. ఏదో ఒకటి మంచిగా చేయాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చేసారు. ఒక కంపెనీలో అనుకోండి, సపోజ్ ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఏం చేసిండు, 20,000కి జాబ్. స్టడీ చాలా ఉంది, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఎంటెక్, బీటెక్ అంతా నీకు ఎంత కావాలనో స్టడీ సర్టిఫికెట్స్ అవి ఓన్లీ చూపించుకోవడానికే తప్ప మనకి దానివల్ల ఉపయోగం ఏం లేదు. అన్నీ ఉన్నాయి, ఇంటరు, డిగ్రీ, పీజీ అన్నీ, అంత స్టడీ చాలా. అసలు వీనికి కనీసం వీనికి అర్హతకు తగ్గ జాబ్ ఉడక వీనికి దొరకక, వీడు చదివిన చదువుకు వాల్యూ ఉన్న జాబ్ ఉడక దొరకక ఏదో ఒక జాబ్ అనేసి, సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక 10th క్లాస్ విద్యార్థి చేయాల్సిన పనిని, అంటే ఒక 10th క్లాస్ విద్యార్థి కానీ లేకపోతే ఏం చదువురాని అభ్యాసం చేయాల్సిన పని మన బీటెక్ స్టూడెంట్స్ కానీ, మన డిగ్రీ స్టూడెంట్స్ కానీ, మన ఎంటెక్ స్టూడెంట్స్ కానీ, మన బీడీ చేసిన స్టూడెంట్స్ కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, అట్లానే చేస్తున్నారు. అట్లయినా వీళ్ళు మంచిగా చేసుకొని మంచిగా బ్రతుకుతురా, మంచిగా దొరికింది నాకు, మమ్మీ నేను ఇది చేస్తున్నా, డాడీ నేను ఇది చేస్తున్నా, నాకు ఇంత 20,000 వస్తున్నాయి, నాకు సరిపోతుంది, దీని కాడికి మాకు సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నా అందరికీ, నేను ప్రభుత్వం గురించి చెప్పట్లేదు. అంటే అంటే అందరికీ ఉద్యోగం రావాలనేది ఏం లేదండి. కొంతమందికి టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. అది ప్రైమరీ. అది సెకండరీ ఏంది, అటు ఇటు చదివిన వాళ్ళకి కొంచెం సరే వాళ్ళు కూడా కష్టపడతారు, కానీ ఏదో వాళ్ళ అర్హతకు తగ్గట్టు వాళ్ళకి రాకపోవడం జరుగుతుంది, వాళ్ళ దురదృష్టం. కానీ చాలామందికి కష్టపడే వాళ్ళకి, మంచి చదువుకునే వాళ్ళకి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్లకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ రాదని నేను అనట్లేదు, జాబ్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను, రాని వాళ్ళ గురించి చెప్తున్నా, ఓకేనా?
మళ్ళీ మీరు మళ్ళీ అది అని అనుకోవద్దు. సో నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా మాట్లాడట్లేదు. రాని వాళ్ళ గురించి, మన మధ్యతరగతి వాళ్ళ గురించి, రాకపోతే మనం ఏం చేసుకొని ఎట్లా చేసుకొని బతకాలి దాని గురించి నేను ఇది చెప్తున్నా. సో 20,000 జాబ్కి చేస్తుంటాడు. ఈ 20,000కి చేస్తూ ఉంటాడు. ఒక నెల 2 నెలలు మంచిగా చేస్తాడు. ఈ కంపెనీ ఏదో ఒక కంపెనీ ఉంది, దాంట్లో 20,000కు చేస్తుంటాడు. ఈ 20,000 చేసినాక ఏమైంది, అది అట్లనే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు. ఈ కంపెనీ ఓనర్ ఉన్నాడు, 20,000 ఇస్తుంది. ఈ అబ్బాయికి 20,000 ఇచ్చి చేయించుకుంటుంది, వర్క్ చేయించుకుంటుంది, పని చేయించుకుంటుంది. ఇక్కడ ఏమైంది, పక్క రాష్ట్రాల యువత ఉడక అక్కడక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో సరైన ఉద్యోగాలు దొరకక, సరైన లేక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక సేమ్ ఇదే కంపెనీలకు చదువుకున్నోడు చదువుకోలేని వాళ్ళు అందరూ మళ్ళీ ఇదే కంపెనీలోకి వచ్చారు. ఇదే కంపెనీలోకి వచ్చి ఇట్లా మేము కుప్పలు తెప్పలుగా, ఒక రాష్ట్రం మీద 8 రాష్ట్రాలు వచ్చి బతకాలంటే కుప్పలు తెప్పలుగా. అక్కడ ఏమైపోయింది, ఇక్కడ వచ్చి ఈ కంపెనీలో వచ్చి ఓనర్ అడిగిండు, సార్ మేము ఇట్లా జాబ్ చేసుకోవాలి, మాకు మళ్ళీ ఉద్యోగం ఉందా అని అడిగిండు. ఉద్యోగం ఉందా అని అడిగితే ఏమన్నాడు, ఉద్యోగం ఉంది, మీకు మళ్ళీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ అంటే వాడు ఏమన్నాడు, మాకు శాలరీ ఎంత అయినా పర్లేదు సార్, మేము చేస్తాము, మాకు శాలరీ ఎంత అయినా పర్లేదు మేము చేస్తాము, మాకు ఉద్యోగం ఇస్తే చాలని. అప్పుడు ఈ ఓనర్ ఏం ఆలోచిస్తాడు, 20,000 పెట్టి ఈ అబ్బాయిని ఇక్కడ మనం పని చేయించుకుంటే అదే 20,000 కాకుండా వీళ్ళకి ఇంతమంది వచ్చారు, మన దగ్గర ఉన్నది వీళ్ళు ఒకటే, ఇంతమంది వచ్చారు, వీళ్ళకే ఇద్దరికి 10,000 ఇచ్చేద్దాం. 10,000 మనకి ఇద్దరు వస్తారు కదా. ఇక్కడ ఒక్క అబ్బాయికి 20,000 పెట్టి మన కంపెనీ చేయించుకునే బదులు 10,000 రూపాయలు ఇద్దరికి ఇచ్చి చేయించుకుంటే మనకు ఒక మనిషి ఎక్స్ట్రా చేస్తాడు కదా అనేసి కంపెనీ ఓనర్ ఆలోచన చేస్తారు. అంతే కదా, ఎవరైనా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, వాళ్ళకి ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఎట్లా లబ్ధి పొందుతుందో చూసుకుంటారు. బిజినెస్ మ్యాన్ మెయిన్ ఇది కదా. బిజినెస్ దగ్గర చదువు ఉంది, అంతా ఉంది కదా, మనకు చదువుతో పని లేదు ఇక్కడ. ఆయన కావాలి పని, ఆ పని చేసేవాళ్ళు ఇంకా తక్కువ రేట్కి వస్తారు అంటే ఈయనకి కదా లాభము. అట్లా ఈయనకున్న జాబ్ ఉడక 20,000 జాబ్ ఉడక పోయే. ఇక్కడ ఏం చేసిండు, వీళ్ళు వచ్చిర్రు 10,000కి ఇద్దరు ఇలా జాయిన్ అయిపోయారు. ఇద్దరు ఇక్కడ ఓనర్ హ్యాపీ, వర్కర్స్ హ్యాపీ. లాస్ అయింది ఎవరు, మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ. అట్లా కనీసం నేను ఒక్కటే చెప్తున్నా, కనీసం మన తెలంగాణ యువతకి మన దగ్గరనే మనకు జాబ్స్ లేని పరిస్థితి ఏర్పడింది తెలుసా ఈరోజు. ఒకప్పుడు చాలా జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్ జాబ్లో బతకడానికి, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. చాలామంది వచ్చారు, ఇక్కడెక్కడి నుంచో వచ్చి అందులో ఎరికిరు. ఒక్క జాబ్కు 10 మంది, ఇప్పుడు ఒక్క ప్రైవేట్ జాబ్కి 10 మంది వచ్చినాక ఓనర్లకు ఏమవుతుంది, నువ్వు కాకపోతే ఇంకొకరు, నాకు వేరే వాళ్ళు ఉన్నారు, నీతోటేమో నీకు 10,000 ఇచ్చే కాడ 5,000 ఇస్తా వచ్చేస్తారు. అప్పుడు మన అవసరం కదా, ఎట్లా చేసుకుని బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇక్కడ తప్పని పరిస్థితి, ఎంతో కొంత చేయాలి అని చిన్నదానికి ఆశపడి చేయాల్సిందే. ఇది ప్రైవేట్ జాబ్ల పరిస్థితి. ఇది అర్థమవుతుందా మీకు? అది ఇట్లా ఉంది మరి. సో అందుకే నేను చెప్తున్నా, మన తెలివితేటలు అనేవి మనకున్న దాన్ని ఒకరి కోసం ఉపయోగించుకోవడం కాకుండా, ఒకరి కింద చేయడం కాకుండా, మనకున్నదాన్ని, మన తెలివితేటలను మనం అన్నిటినీ మనమే ఉపయోగించుకుంటే మనం మంచి ప్రయోజకులం అవుతాం. ఎవరి కిందనో నువ్వు 10,000కు 5,000కు 15,000కు జాబ్ చేసి ఎంతవరకు మీ వాళ్ళ ఓనరు వాళ్ళు ఇంకొక 2-3 కంపెనీలు అట్లా పెట్టుకొని బతుకుతాడు, కానీ మీరు బతకలేదు. మీరు అందులో ఎప్పటికున్నా ఒక వర్కరే, ఓనర్ కాదు. సో మీకున్న తెలివితేటలను మీరు ఉపయోగించుకొని ఒక చిన్నపాటి వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయండి. వ్యాపారం స్టార్ట్ చేసేసి మంచిగా పంపించుకోండి. మీ ఉన్నదాన్ని ఒకరి కోసం ఉపయోగించుకోకుండా మీకోసం మీరు ఉపయోగించుకుంటే మీ భావి తరాలు, మీ పిల్లలు మీరు వాళ్ళు బాగుపడతారు. కానీ ఇవి ఒకరి కోసం చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. ఓకేనా? అర్థమవుతుంది నేను చెప్పేది. మీది ఏదైనా ఉంటే మీకు మాత్రమే సొంతం అవ్వాలి, వేరే వాళ్ళకి కాదు. సో యువత ఇట్లా చేయండి, వ్యాపారంలోకి రండి. వ్యాపారంలోకి వచ్చి మీకున్నది మీరు ఉపయోగించుకొని మీరు డెవలప్ కాండి. ఓకేనా? అవుతుంది అనుకున్నా.
సో మీకు నార్మల్గా మాటల్లో చెప్తే అర్థం కాదనేసి ఇట్లా ఒక చార్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సరే అక్కడక్కడ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చెప్పింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం, మోర్ అప్డేట్స్ కోసం సో నన్ను ఫాలో అవ్వండి. సో నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నాని బ్లాగ్స్ అనేది ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్. సో నువ్వు అన్ని దాంట్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.